అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఇక్కడ మనకి అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం దీనికి సంబంధించిగాను చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ యొక్క నిధులు అనేవి ఎప్పుడు జమ చేయబోతుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ మనకి అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. ఇక్కడ మనకి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. గత ప్రభుత్వంలో మనకి 13,000 రూపాయలు రైతు భరోసా కింద అందించేది రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో. అయితే ఈ ప్రభుత్వం మనకి 20,000 రూపాయల వరకు పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకి 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున అందించబోతుందండి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి 19 విడతల కింద నిధులనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం జరిగింది కదా కేంద్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14,000 సంబంధించి గాను విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేసిందండి. అంటే మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. ఇలా ఎవరికైతే లింకప్ అయి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి. అంటే పీఎం కిసాన్ పథకం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3 విడతల్లో డబ్బులు అందిస్తుంది కదా. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 3 విడతల్లో డబ్బులు అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.